నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన జగన్ గురూజీ. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం చక్కటి ఆయుర్వేద రహస్యాలు మనందరితో షేర్ చేసుకుంటుంటారు కదా గురూజీ. మరి ఈ రోజు కూడా చక్కటి సూత్రాలు గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. గురూజీ, ఎండాకాలం వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి. సో దానికి కారణం చిన్న చిన్న పొక్కులు లాంటివి వస్తున్నాయి. అంటే స్కిన్ పాడవుతుంది, హెయిర్ పాడవుతుంది, ఆరోగ్యం అంటే నీరసం వస్తుంది, లోపల తెలియకుండా సన్ స్ట్రోక్స్ వస్తుంటాయి. చాలా సఫర్ అవుతున్నాం. అంటే ఆడవాళ్ళనే కాదు, ఇక్కడ మగవాళ్ళు సఫర్ అవుతున్నారు, పిల్లలు సఫర్ అవుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు. సో సమ్మర్ కేర్ మరి గురూజీ మాటల్లో మాకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. చాలా సంతోషం. అందరు బాగా వినండి, బుక్కు పెన్ను పెట్టుకొని రాసుకోండి. నేను చెప్పే ప్రతి టిప్ వేసవి కాలానికి ఇంటిల్లిపాదికి స్త్రీలు, పురుషులు, పెద్దలు, వృద్ధులు, పిల్లలు, బాలింతలతో సహా ఏమేమి పాటిస్తే ఇంటిల్లిపాదికి సన్ స్ట్రోక్ కానీ ఈ వేసవి కాలంలో వచ్చేటువంటి కొన్ని రకాల గవద బిళ్ళలు లేదా చికెన్ పాక్స్, అదే మచూచి అంటారు, లేదా యూరిన్ ట్రాక్ మంటగా యూరిన్ రావటం, శరీరంపై పొక్కులు రావటం, వేడి చేసినట్టు ఉండడం, సన్ స్ట్రోక్ దిమ్మ తిరిగినట్టు ఉండడం, ఇంకా కొన్ని రకాల వేసవి కాలపు పరిస్థితులకు మన శరీరం తట్టుకోలేక చూపించే రకరకాల ప్రభావాలు అన్నిటినీ తట్టుకునే ఒక సులువైన విషయాలు, ఇంటింటికి అందరూ ఆచరించదగ్గ యోగ్యమైన ఆరోగ్యమైన విషయాలను ఇవాళ అద్భుతంగా విశదీకరిద్దాం. ఇది మొత్తం ఒక ఎపిసోడ్గానే తీస్తాం. అనుకూలతను బట్టి వాళ్ళు ఎన్ని చేస్తే అంత ఆనందం తల్లి. కాబట్టి స్త్రీలు బాగా వినండి అమ్మా. మన ఇంట్లో ఉండే ఒక అద్భుతమైన ఔషధం అనకూడదమ్మా, ఆహారం ఏంటో తెలుసా? అది 100 గ్రాములు పెరుగు తల్లి, 100 గ్రాములు కీరాని సన్నగా తురమాలి. 100 గ్రాముల పెరుగుకి 1/2 లీటర్ నీళ్ళలో చిలికి మజ్జిగ చేయాలి. అంటే 1/2 లీటర్ నీళ్ళలో మనం ముందు మజ్జిగ పెరిగేస్తే చిలకటానికి కుదరదు. ముందుగానే పెరుగుని బాగా చిలికి ఆ యొక్క గట్టి మజ్జిగని 1/2 లీటర్ నీళ్ళలో వేసి కలిపి ఒక కప్పు కీరా తురుము వేసి దానిలో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం నిమ్మరసం, కొంచెం సైంధవ లవణం కలిపి 1 గంట స్టోర్ చేయాలి. అలా చేసిన మజ్జిగ పక్కన ఫ్రిడ్జ్లో అనేది కాన్సెప్ట్కి మంచిదే, కానీ విడిగా పెట్టుకుంటే దాని నేచర్గా పనిచేస్తుంది. బాగా కలిపి పక్కన పెట్టాం అర్ధగంట. ఆ తదుపరి మరలా తీసి అర్ధగంట తర్వాత బాగా తిరక్కొట్టి గ్లాసులకు పోసుకొని తాగండి. సమ్మరులో మనం ఉన్న మన శరీరంలో సమ్మర్ ప్రభావం రాదు. ఇది ఒక అద్భుతమైన మొదటి ప్రక్రియ. సమ్మర్లో అండి పైత్యము, వికారం వచ్చి కళ్ళు తిరగటం ఇవి జరుగుతుంటాయి. వాళ్ళు మాత్రం ఇప్పుడు చేసిన మజ్జిగలో ఒక అరంగుళం అల్లం దంచి బాగా నిమ్మరసం వేసి, అల్లం వేసి, సైంధవ లవణం వేసి, జీలకర్ర వేసి మజ్జిగ చేసుకొని తాగమనండి. ఇంతాకట్లాగానే ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇక రెండవది, ఒక అరకప్పు లేదా ఒక పావు కప్పు రాగి పిండి తీసుకోవాలి. దాన్ని 1 కప్పు నీళ్ళలో కలిపి సన్నని సెగ మీద బాగా ఉడికిస్తే రాగి జావ అవుతుంది, గుజ్జు అవుతుంది. ఇది ఎంత వచ్చిందో అంతకి 2 అంతల చిక్కటి మజ్జిగ తీసుకోవాలి. ఈ 2 కలిపి బాగా అంటే ఉడకపెట్టిన రాగి గుజ్జు జావ చల్లబడాలి. చల్లబడిన తర్వాత మజ్జిగ పోసి కలిపి క్యారెట్ తురుము, సన్నటి ఉల్లిపాయ ముక్క, అల్లము తురుము, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి, ఇంకా కొందరు పచ్చిమిరపకాయ తొక్కి వేస్తారు. ఇలా చేస్తే రాగి హంబలి అంటారు. ఈ వేసవి కాలంలో ఇంతాగా చెప్పిన ఫార్ములా కంటే ఒక కొత్త కోణంలో శరీరం యొక్క తత్వము, సామర్థ్యత నీరసించకుండా, అంటే సమ్మర్లో మనం ఫుడ్ ఎక్కువ తింటే అండి ఆయాసంగా, ఉబ్బసంగా, మనిషి శరీరం బరువుగా ఉంటుంది. అలాంటి ఆహారం బదులు చక్కగా 1 గ్లాసు 2 గ్లాసుల హంబలు తాగమనండి. ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య ఆహార ప్రయోగం. ఇక మూడవదండి, ఈ వేసవి కాలంలో పిల్లలకి పెద్దలకి చలువ చేసే ఇంట్లో ఉన్న ఒక పోపు దినుసులు డబ్బాలో ఉండే ఒక అద్భుతమైన చిట్కా. అదేమిటి అంటే 1 స్పూను ధనియాలు బాగా రోస్ట్ చేసి చల్లారినాక దంచి, పొడి చేయకూడదు, దంచాలి. దంచి అంటే కచ్చా పచ్చగా
100 ml వాటర్లో వేసి బాగా మరిగించి వడకట్టి 1 స్పూను పటికి బెల్లం కలిపి తాగమనండి. బెల్లం తేనె కలపద్దు, పటికి బెల్లమే కలపాలి. యూరిన్ ట్రాకు సమ్మర్లో కొంతమందికి చురకగా మంటగా వస్తున్నట్టుండి రాకపోవటం, వేడి చేసి యూరిన్ పాస్ అవ్వకపోవటం లాంటి వాటికి ఇది ఒక అద్భుతమైన దివ్య ఔషధము. ఇలాంటివి ఇంటిల్లపాదికి ఆ సమస్య వచ్చినా రాకపోయినా ఒకరోజు మజ్జిగ, ఒకరోజు రాగి అంబలి, ఒకసారి టీ ఇలా తాగమనండి. ఇంకా మనకండి భగవంతుడిచ్చిన వాటిలో చాలా గొప్పవి ఉన్నాయండి. అందులో అండి ఒకటి కొబ్బరి బొండం నీళ్లు 1 గ్లాస్, సబ్జా గింజలు నానపెట్టినవి ఒక 2 స్పూన్లు దాంట్లో వేసి అంత లైట్ చిటికెడు సైంధవ లవణం, చిటికెడు పటికి బెల్లం పొడి. చూడండి ఫార్ములా జాగ్రత్తగా వినాలా. చిటికెడు సైంధవ లవణం, చిటికెడు పటికి బెల్లం పొడి లేదా 1 పావు స్పూన్ పటికి బెల్లం కలిపి సబ్జా గింజలు కలిపి తాగమనండి. అసలు సబ్జా గింజలు ఈ సీజన్లో నానబెట్టి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా ప్రతిరోజు రాత్రి సబ్జా గింజలు నానబెట్టుకొని పొద్దున్నే తాగాలి. విపరీతమైన సెల్ బ్లడ్ లెవెల్లో ఉండే వేడిని కూడా తగ్గిస్తాయి. ఇంకొకటి ఉందండి అద్భుతమైంది, ఎండు ఖర్జూరాలను దొరుకుతాయి. ఒకరికి 2 ఖర్జూరాలు, వాటిని కడిగి కొట్టి పైన ఉన్న తొడియము లోపల ఉన్న ఇత్తనం తీసిపడేసి ఆ కండలు 4 ముక్కలుగా చేసి, అంటే 2 కాయలు 8 ముక్కలు అవుతాయి. 200 ml వాటర్లో రాత్రి నానబెట్టాలి. కట్ చేసి, ఎందుకంటే తొందరగా నానతాయి. వాటిని ప్రొద్దున ఆ నీళ్లు కొద్దిగా పోసి ముక్కలేసి మిక్సీ వేయాలి. అన్ని నీళ్ళలో వేయకూడదు, కొద్ది నీళ్ళలో. అంటే 200 ml వాటర్లో నానిన ముక్కలు కొద్దిగా నీళ్లు వేసి తిప్పి అది మొత్తం మళ్ళీ మిగిలిన నీళ్ళలో పోసి సబ్జా గింజలు 2 స్పూన్లు కలిపి తాగమనండి. హెల్త్ డ్రింక్ ఇన్ సమ్మర్. ఇది ఒక అద్భుతమైందండి. నిమిషాల్లో కళ్ళు మంటలు, సెగలు లాంటివి మాయమైపోయి. ఇక గులాబీ పూలు వచ్చే సీజను, దేవుడు గొప్పోడు. ఏ సీజన్లో ఏది ఇస్తే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని ఇస్తారు. అందుకే ఈ సీజన్లో గుల్కంద అంటారు. గుల్కంద అంటే గులాబీ లేహ్యం. ఇవన్నీ పక్కన పెట్టండి. గులాబీ పూలు దొరుకుతాయి, మంచి నాటు గులాబీ పూలు, ఏవో హైబ్రిడ్ ప్రేమికులు ఇచ్చుకునే పువ్వులు కాదు నేను చెప్పింది. నాటు హైబ్రిడ్ పువ్వులు కాకుండా నాటువి, న్యాచురల్వి. మనం పూర్వంలో చూసేవాళ్ళం గులాబీ పువ్వులు అని ఉంటాయి. అలాంటివి తెచ్చుకొని 1 పువ్వుకి రెబ్బలన్నీ తీసి చక్కగా కడిగి 100 ml వాటర్లో వేసి మరిగించి ఆ నీళ్ళల్లో కొంచెం పటికి బెల్లం కలిపి తాపుకోమనండి. షుగర్ ఉందా, పటికి బెల్లం కలపద్దు, డైరెక్ట్గా తాగమనండి. ఏమండి, రక్తములో ఉండే వేడిని, మోషన్ మార్గంలో వచ్చే వేడిని వేడి చేసి పొత్తి కడుపు నొప్పి వచ్చే వాళ్ళకి ఈ గులాబీ పువ్వులు కషాయము లాక్సేటివ్, ఫ్రీ మోషన్, ఫ్రీ యూరిన్ అనేదాన్ని కలిగిస్తుంది. వేడి చేస్తే అండి చాలామంది గజ్జల్లో మంట, నొప్పి, ఈ సంకల్లో నొప్పి వస్తూ ఉంటుంది. వాళ్ళకి గులాబీ పువ్వుల కషాయం ఒక అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్ని ఎందుకు చెబుతున్నారు గురువు గారు అంటే, ఎవరికి ఏది నచ్చితే అది రోజుకొకటి పండగలాగా చేసుకోవాలా, సెలబ్రేట్ చేసుకోవాలా. ఈ కషాయాలు, ఈ తిండ్లు ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది. ఇక రెండోదమ్మా చాలా ముఖ్యమైనది, మనకి సబ్జా గింజలు, గులాబీ పువ్వులు మరియు కీర, మజ్జిగ, రాగి హంబలతో పాటు దేవుడిచ్చిన 2 చెట్లు ఉన్నాయి. ఎర్ర చందనం, చందనం. ఇవి గనక ఒరిజినల్ దొరికితే, కేరళలో కూడా దొరుకుతుంది, ఆరుముగం అంటారు. మనకు కూడా హైదరాబాద్ అమ్ముతుంటారు. ఆరుముగం పౌడర్ అంటే ఇస్తారు. ఆరుముగం అంటే అదొక చెట్టు. దానికి ఇప్పుడు కేరళ అయ్యప్ప స్వామి దగ్గరికి పోయే వాళ్ళకి కూడా దారి మధ్యలో ఎర్రటి నీళ్ళు ఇస్తారు. అంటే ఆరుముగం వేర్లు ఉడకబెట్టినవి. అందుకే మనకు ఉట్టి వేర్లు, సుగంధి వేర్లు, ఎర్ర చందనం మరియు చందనం, ఈ 4, 2 వేలు చెప్పా, 2 చెట్లు చెప్పా తల్లి. వీటిల్లో ఏదైనా ఒకటి బెరడులుగా కొట్టుకొని పౌడర్గా చేసుకొని, ఉదాహరణకు ఉట్టివేర్ల కషాయం, ఉట్టివేర్ల షర్బత్తు దొరుకుతుంది. బట్ అవన్నీ షుగర్తో చేస్తారు, కలర్స్ వేస్తారు కొందరు, మరియు వాటిల్లో పర్సంటేజ్ ఆఫ్ ద సుగంధి ఎంత ఉందో మనకు తెలియదు. అందుకని మనం సుగంధి వేర్ల పౌడర్ని తెచ్చుకొని, లేదా సుగంధి వేర్లు ఒరిజినల్ తెచ్చుకొని అమ్ముతారు ప్రచారీ షాపుల్లో. వాటిని దంచి పౌడర్ లోపల ఉన్న వేరు తీసి పైన బెరళ్ళను దంచి చక్కగా ఎండబెట్టుకొని డబ్బాలో పోసుకొని అంగుళం సైజు ముక్కలు 4-5 ఒక కప్పు నీళ్ళలో వేసి మరిగించి సుగంధి కషాయం తాగమనండి, సుగంధి టీ తాగమనండి, చందనం టీ తాగమనండి, ఎర్ర చందనం తాగమనండి. అమ్మ, మనం లోపలకు పంపిస్తే బయట కనిపించే చర్మానికి కూడా కాంతి, సౌందర్యము, చర్మం యొక్క ఏమంటారు ఒక గ్లోనెస్ పెంచుతాయి ఇవన్నీ. ముఖ్యంగా ఎర్ర చందనం, ముఖ్యంగా చందనం, ముఖ్యంగా ఉట్టివేర్లు, ముఖ్యంగా గులాబీలు, ఇవన్నిటి గుణం ఏందో తెలుసమ్మా?
మామూలు రోజుల్లో కూడా శరీరం వేడికితే చర్మం యొక్క గుణం కోల్పోతుంది. అలాంటి గుణాన్ని కూడా అంటే శరీరానికి చర్మానికి మధ్య జరిగే కొన్ని రసాయన లేదా వేడి తత్వాల ప్రయోగాల్లో కూడా ఇప్పుడు చెప్పిన ఈ 5 కనుక వాడగలిగితే వాళ్ళకి సమస్థితి వచ్చి సమతీష్ణ కలిగించి చర్మము వడలకుండా యవ్వనంగా కాంతిదనంగా ఆకర్షణగా ఉంటుంది. అందుకే చందనం టీ లేదా ఎర్రచందనం పొడి ఈ యొక్క సీజన్ కమ్మ చందనం తెచ్చి అరగదీసి ఇంట్లో పొనుకునేటప్పుడు రాత్రి ఆడవాళ్ళు చక్కగా చందనం ఇట్లా పెట్టుకొని పొనుకుంటే చర్మం వేడికి బాగా కమిలిపోకుండా చల్లగా కూల్గా ఉంటుంది. తెల్లారి కడుక్కోమని ఏదో కంపెనీ లేహ్యము ఏదో కంపెనీ పౌడర్లు కాదు, ఇంటింటికి మనం అందించే ఈ చిట్కాలు నిజ జీవిత ఆరోగ్యాలను పదిలుపరుచుకునే వేసవి చిట్కాలు. అందుకే మనం చెప్తున్నాం ఉట్టి వేర్లు అంటే మన కూలర్స్లో అట్లా పెడతారు. ఇప్పుడు పెచారిష ఉట్టి వేర్లు తెచ్చుకొని బాగా కడగాలి. అవి వేర్లు అంటే భూమిలో ఉంటాయి. బాగా కడిగి వేడి నీళ్ళలో కూడా కడిగి చక్కగా చిన్న చిన్న కట్ చేసి కషాయంలాగా చేసుకొని సీసాలు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక డ్రాప్స్ వేసి నీళ్లు పోసి ఐస్ క్యూబ్స్ వేసి నిమ్మకాయ పెట్టుకొని తాగమని. అందుకే ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో తెనాలి, గుంటూరు, ప్రొద్దుటూరు అని పక్కన చాలా మంది సుగంధి షర్బత్తు, సుగంధి సోడా అని తాగుతారు. బట్ అందులో నేనంటాను ఆ ఎసెన్స్ లాగానో ఏదో ఉంటుంది, రియల్గా ఇంట్లో చేసుకోమనండి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినటువంటి చిట్కాలన్నీ కూడా వాళ్ళ ఆరోగ్యం. ఇంకోటమ్మ లాస్ట్ జ్యూస్ ఒకటి చెబుతా. కీరా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, నీళ్లు 100 ml లేదా 150 ml. ఇవి మొత్తం కలిపి మళ్ళా చెబుతున్నమ్మ, కీరా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, 4 కప్పులో 3 కప్పులు నీళ్లు. ఫస్ట్ మిక్సీలో కీర తొక్క తీసిన కీర ఇత్తులు తీయకూడదు, కొత్తిమీర బాగా కడిగి కాడలతో సహా, మరియు పెరుగు మంచిది, మరియు వాటర్ ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసి బాగా నలగనిచ్చి మళ్ళా వేస్తూ గ్లాసులో పోసుకొని తాగమనండి. ఈ కడుపులో మంట, అల్సర్స్, ఈ సీజనల్గా వచ్చే తాపము, దాహము మొత్తం పిల్లలకు కూడా మంచిది. ముఖ్యంగా గర్భవతులు, ముఖ్యంగా ఇనిమిగ్గా ఉండేవాళ్ళు, ముఖ్యంగా ఈ సమ్మర్ మలబద్ధకం వస్తుంది పిల్లలకి వేసవిలో. అలాంటి పిల్లలకు కూడా ఈ కీరా, మజ్జిగ, కొత్తిమీర కాంబినేషన్తో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మజ్జిగ, ఇందాక చెప్పిన మజ్జిగ, అంబలి, సబ్జా గింజలు, లెమన్ షర్బత్తు, ఇంకోటమ్మా పనామా అంటారు, ఉత్తరాది వాళ్ళు బాగా తాగుతారు. పచ్చి మామిడికాయలు వచ్చే సీజన్, వాటిని ఘాట్లు పెట్టి కుక్కర్లో ఉడకబెట్టాలా లేదా విడిగా ఉడకబెట్టాలా. బాగా ఉడికినాయి అనుకోగానే ఆ తొక్కలు బయటికి తీసి ఆరినాక తొక్కలు తీసి ఆ పైన గుజ్జంతా పిసికి మంచిగా పల్పుని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇది గ్రీన్ మ్యాంగో బాయిల్డ్ పేస్ట్. ఇది ఒక బాక్స్లో పెట్టుకొని దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కొంచెం నిమ్ముప్పు వేయాలి నిల్వ ఉండడానికి, వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ పల్పు 2 స్పూన్లు తీయాలా, మిక్సీలో వేయాలా, దాంట్లో కొంచెం నీళ్లు పోయాలా, మంచిగా తిప్పాలా, మిరియాల పొడి వేయాలా లేదా ఒక చిన్న పచ్చిమిరకాయ వేయాలా. ఆ పనామా షర్బత్ అంటారు అదమ్మా. వీటన్నిటితో పాటుగా ఇంకా శరీరాన్ని విపరీతంగా కూల్ చేస్తుంది. ఇవాళ హైదరాబాద్లో కూడా చాలా జ్యూసుల షాప్లో గ్రీన్ మ్యాంగో జ్యూస్ అంటారు, గ్రీన్ మ్యాంగో షర్బత్ అంటారు. దీన్ని ఉత్తరాది వాళ్ళు పనామా అంటారు. ఈ పనామా షర్బత్ అంటారు. ఇటువంటి సుగంధి, పనామా, ఎర్రచందనం, ఈ యొక్క రెడ్ చందనం, ఈ సబ్జా గింజలు, ఈ నిమ్మకాయ షర్బత్తు, ఇటువంటివన్నీ వేసవి కాలానికి మనిషి దాహాన్ని, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఆర్ మంటని, మోషన్ గట్టిగా అవ్వకుండా, చర్మం వడలకుండా, మనసు మూర్చొచ్చి పడిపోకుండా, సన్ స్ట్రోక్ తగలకుండా మనం వాడేటువంటి వాటిల్లో ఉత్తమమైనవి. ఇంకో లాస్ట్ పాయింట్ అమ్మా, ఈ సన్ ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే ఒక ఉల్లిపాయని మనం సద్దన్నం అంటాం, దద్దోజనం అంటాం. రాత్రే తోడేసిన పెరుగన్నంలో చక్కగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాలింపు వేసి రోజు తింటే అసలు సమ్మర్లో ఉన్నామా, మన శరీరంలో శీతలకాలం ఉందా అన్న తేడా లేకుండా అన్న గొప్ప తారతమ్యంతో మన శరీరం బ్రతుకుతుంది. అందుకే ఈ సీజన్లో వచ్చేటువంటి తడపర, ఆట్లమ్మ, చిన్నమ్మూరు, పెద్దమ్మూరు అంటారు. ఇవి రాకూడదు అంటే ఫెర్మెంటేషన్ రాత్రే కుండలో అయిన పెరుగన్నం. ఇవాళ మొన్న ఒక వీడియో పంపించాడు నా శిష్యుడు అమెరికాలో. ఇండియన్ మార్నింగ్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అని 1300 రూపాయలు ఇండియన్ రూపీస్లో సద్దన్నం కొండేస్తున్నాడట అమెరికాలో. అంటే దేశీయ సాంప్రదాయ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఉన్న ఆచార ఆహారాలు ఎన్నున్నాయో అన్ని వాడు అబ్రాడ్స్లో ఫాలో అవుతాయి. కాబట్టి ప్రతి భారతీయులు, మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా రాత్రి తోడేసిన పెరుగన్నం రోజు పిల్లలకు 1 కప్పు పెట్టండి. పిల్లల శరీరం ఎప్పుడు సమత్వ శీతలత్వంలో ఉండి వేసవి రక్షణకు ఆరోగ్యంగా ఉంటారు. ఈ జ్యూసుల్లో ఏది నచ్చినా, ఏది ఫాలో కావాలన్నా, ఏ డౌట్ ఉన్నా తదుపరి సంప్రదిస్తారని కోరుకుంటూ
సెలవు. జై గురుదేవ్. చాలా 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 సంతోషం. చాలా విషయ పరిజ్ఞానాన్ని మా అందరికి అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, సమ్మర్ లో కూడా సమ్మర్ ఉన్నట్టు కాకుండా లేనట్టు చల్లగా హాయిగా మన జీవితాలు ఉండాలని చెప్పి ఎంతో చక్కటి రెమెడీస్ గురువుగారు అందించారు కదా. సో డెఫినెట్ గా కుదిరిన వాళ్ళు కుదిరినన్ని ఫాలో అయిపోదాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేద్దాం. అదే విధంగా మీ అందరికీ తెలుసు కదా గురువుగారు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారని. మరి ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధించి డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.